నేను మీ యాంకర్ నవ్య. కొత్తగా పెళ్ళై కొన్ని రోజులైనా ఎప్పుడు ఒక టాపిక్ హాట్ గా వినిపిస్తూనే ఉంటుంది. అదేంటనుకుంటున్నారు? అత్త కోడల్ని ఎలా చూసుకుంటుంది, కోడలు అత్తని ఎలా చూసుకుంటుంది అనేదైతే ఇప్పుడు విన్నా అది ఒక ఏమంటారు, ఒక ఎక్సైటింగ్ గా మనం వినే ఒక విషయం అన్నమాట. సో అలాంటి ఈ విషయము అత్త కోడల్ని ఏ విధంగా చూసుకుంటే ఆ ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయి అనే దాని గురించి ఈ రోజు టాపిక్ అండి. మరి అదే విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము. మరి ఎవరిని అడిగి తెలుసుకుందాం? ఇంకేంటండి, మీ అందరికి తెలుసు కదా, మన సాయిబాబా సార్ ని అడిగే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఈ రోజు ఏంటంటే సార్ టాపిక్ అంటే ఏ అత్త అయినా ఏ కోడలైనా కూడా అత్త కోడల్ని చూసుకునే విధానం అనేది ఎలా ఉంటే ఆ ఇంట్లో గొడవలు అనేవి రాకుండా ఉంటాయంటారు. అత్త మారాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. అత్తలు మారకపోతే వాళ్ళ కోడళ్ళుగా ఇంటి కాడ ఉండరు. ఎందుకు అంటే చూసుకునే విధానంలో మార్పులు రావాలంటారు. మారాలా, లేకపోతే కొడుకు జీవితం ఆగమే. కొడుకు జీవితం అనేది అత్తల చేతుల్లో ఉందంటారా? అంతే కదా. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కోడల్ని చేసుకుంటున్నారు, జాబ్ చేస్తున్న అమ్మాయిని చేసుకుంటున్నారు. 10th క్లాస్ అమ్మాయి అంటే వేరే విషయం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యిండు, 10th క్లాస్ అమ్మాయి కూడా హుషారైపోయింది ఎల్లరి. కాబట్టి అత్తలు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. కోడలను జాగ్రత్తగా చూసుకోండి. కోడలకు ఒక రూలు, బిడ్డకు ఒక రూలు పెట్టకండి దయచేసి. ఉదాహరణకు సపోజ్ మీ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళి మీ ఇంటికి వచ్చింది అనుకుందాం. మీరు ఏం చేస్తారు? పడుకుంది అనుకుందాం. 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, అయినా మీ బిడ్డను లేపరు. అదే కోడలు నెలను 2 నెలలు అయింది మీ ఇంటికి వచ్చి, ఆమె కూడా పెళ్లి చేసుకొని వచ్చి, మరి ఆమెను 5 గంటలకు ఎందుకు లేవవు, 4 గంటలకు ఎందుకు లేవవు మీరు గొడవ చేసిర్రు అనుకోండి. మరి బిడ్డకు ఒక రూలు, కోడలకు ఒక రూలా? అదే నీ బిడ్డ అయితే 11 దాకా వండొచ్చు, మరి నీ కోడలు 5 గంటలకే లేవాలనా? ఎందుకు ఇంత చిన్న విషయాన్ని మర్చిపోతున్నావు? కోడలైనా కూతురైనా ఒకటి అనుకొని మీరు చూసుకోవాల్సిన అత్యవసర పరిస్థితులు ఇవి, ఎమర్జెన్సీ టైము. అత్త అమ్మగా మారాల్సిన టైం అంటారా? అత్త అమ్మగా ఎప్పుడు మారదు. మామూలుగా కొన్ని విషయాల్లో మారితే సరిపోతుంది. చూసుకునే విధానం కనీసం సరే, ఆమెకు చెప్పే విధానం కూడా ఉంటుంది. నువ్వు 5 గంటలకు లేవమంటావా, 4 గంటలకు లేవమంటావా, తప్పలేదు అమ్మ, జర మన ఇంటికాడ పద్ధతి ఇదమ్మా, 5 గంటలకు లేచేసి ఏమున్నాయో స్నానాలు చేసేసుకొని జర వంట కార్యక్రమం చేసుకొని మనం వెళ్ళాలమ్మా బయటికి, మీ జాబులు చేసే వ్యక్తులు టయానికి లేవండి అని చెప్పుకోవడం వేరు. చెప్పుకునే విధానం ఉంటే ఏం కాదు. అంటే తప్ప ఇక నువ్వు 5 గంటలకు ఎందుకు లేవలే, మీ అమ్మ ఏం నేర్పింది, మీ నాయన ఏం నేర్పిండు, మీకు ఇదే నా పద్ధతి, నీకు పద్ధతి లేదు, పాడలేదు, ఇంకేమేమో దరిద్ర మాటలన్నీ అనుకుంటా పోయింది అనుకోండి, గొడవకు దారితీస్తుంది. ఇంకేమైతుంది? గొడవకు దారి తీస్తుంది. కొడుకు రాగానే కోడలు ఎడుస్తుంది, ఇక తల్లి అంతకంటే ఎక్కేడుస్తుంది. అంతే కదా. అప్పుడు ఎందుకు అనవసరమైన యాక్టింగ్లు చేసుడు? మీ ఇద్దరి మధ్యలో గొడవను పోయి కొడుకు ఎందుకు రాస్తారు? అంటే ఇప్పుడు కోడలు తప్పైనా కూడా అత్త కొంచెం సర్దుకపోయి ఉంటే ఆమెకు నేర్పుకుంటే ఆ లైఫ్ అవునమ్మా. ఇప్పుడు ఎక్కడో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెరిగింది ఆ పిల్ల, మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఓపిక పట్టాలి కదా. ఇక నేను ఓపిక పట్టా, ఇక నేను మా ఇంటి ఇట్లనే, మా ఇంటి రాజ్యాంగం అంతా ఒకటేసారి నెత్తి మీద రుద్దుతా అంటే ఎవరుంటారో చెప్పు? ఆ పిల్లగాడు, ఆ కోడలు వెళ్ళిపోయింది అనుకో, చిన్న విషయానికి వెళ్ళిపోతున్నారు ఇవాళ రేపు. అంతా ఇదంతా కరోనా బ్యాచ్. ఆలోచన చేయాలి మరి. అందుకోసమే అత్తలకు ఎమర్జెన్సీ టైం అని చెప్తున్నా. అత్తలు కూడా ఆగి ఆలోచించి వాళ్ళకి అన్ని నేర్పించుకొని సర్ది చెప్పుకునే టైం అంటారు ఇది. ఖచ్చితంగా సర్ది చెప్పుకోవాలి. చెప్పే పద్ధతులు ఉంటాయి. అదంతా మర్చిపోయి మీ అబ్బాయికి అన్ని విషయాలు చెప్పి మీ అబ్బాయి మైండ్ పాడు చేసుకొని ఆమెను ఏదో అని, మిమ్మల్ని ఏదో అని, ఇదంతా అవసరం అంటారా? అత్త ఒకవైపే కాదు సార్, కోడలు కూడా చూసుకునే విధానం అంటూ ఉంటది కదా, అదెలా ఉండాలి అంటారు? ఇప్పుడు కోడలైనా అత్త అయినా ముందు మీ ఇంటికి వచ్చింది ఎవరు? కోడలే కదా. నువ్వేమిస్తావు నీకు అదే ఇస్తుంది. నువ్వు ప్రేమిస్తాము ప్రేమిస్తుంది. నువ్వు గొడవ చేయడానికి కాలు దూతే ఆమె కాలు దూతుంది. అంతే, సింపుల్ లాజిక్. నువ్వేమిస్తున్నావు సమాజం కూడా చూస్తాయి కదా. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు ఎలా చూసుకుంటున్నావు అనేది చూస్తారు కదా. ఇంతకుముందు పాతకాలంలో అంటే కొట్టిర్రు, తిట్టిండ్రు, 5 గంటలకు లేకపోతే బకెట్లు నీళ్ళు పోసిండ్రు, లేకపోతే ఇంకేదో చేసిర్రు, నడిచింది. ఇప్పుడు కోడళ్ళు హుషారున్నారు. కొంచెం మళ్ళీ ఇబ్బంది పెడితే తీసుకుపోయి అనాథాశ్రమంలో వేసే కోడళ్ళు కొంచెం 90s లో ఉన్నారు. ఇప్పుడు 2026 కోడళ్ళు ఎట్లున్నారంటే డైరెక్ట్ మీ అబ్బాయికి విడాకులు, నీ మీద కేసు. మరి అవసరమా? దాని వల్ల ఎవరు వాల్యూ అవుతుంది? ఫ్యామిలీ వాల్యూ అవుతుంది. మరి కాబట్టి ఎవరు మంచి చూసుకోవాలా ముందు? ఎమర్జెన్సీ టైం ఎవరికి ఇప్పుడు? మరి అత్తయ్య ఏం చేయాలి? అత్త చూడాలనా వద్దా? అంటే అత్త అనేది కోడళ్ళు చూసుకుంటే విధానం బాగుంటుంది. మీ ఇంటి పద్ధతులు, మీ వ్యవహారాలు, మీ ఆచారాలు నేర్పాలి. టైం పడుతుంది. ఒక 6 నెలలు. ఆ మనిషి కావాలంటే ఒక 6 నెలలు టైం పడుతుంది. ఓపిక లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టడమో లేకపోతే ఇంకేదో చేయడమో చేసుకోవడమో చేస్తే ఆ కోడలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీరు ఇబ్బంది పాలవుతారు, మీ అబ్బాయి జీవితం నాశనం అవుతుంది. దయచేసి అత్తలారా మీరు కొంచెం కోడలను మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి అయితే అత్తలు హుషారైండ్రు అనుకుంటా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా కొందరు అత్తలు ఉన్నారు, తెలియని అత్తలు, కొత్త ఇప్పుడు
కొత్త కరోనా తర్వాత కొత్త కోడళ్ళు ఎట్లున్నారో కరోనా తర్వాత కొత్త అత్తలు కూడా ఉంటారు కదా, అప్పుడప్పుడే పెళ్లి చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పాపం. కాబట్టి దయచేసి మీరు మీ అబ్బాయిల జీవితాలు మీ ఇంటి జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ముందు ఎట్లాగో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే వాళ్ళు ఎట్లన్నా బయటకు తీసుకుపోతారు, అది తప్పదు, ఆప్షన్ లేదు మనకు. పెట్రోల్ పోతారు ఎట్లన్నా, దాన్ని ఏం భయపడాల్సిన పని లేదు. కానీ మీరు అనవసరంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకోకండి. దీనివల్ల మేము చెప్పేది ఏంటంటే అత్తలు చెడ్డ పేరు తెచ్చుకోకండి. కోడల దృష్టిలో మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా 4 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఆ 4 రూపాయలు మీకు ఇవ్వాలి అని అంటే, లేదంటే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకు చూసుకునే విధానాన్ని బట్టే మీకు రిజల్ట్స్ ఉంటాయి. తనే వాళ్ళు మంచిగా చూసుకున్నప్పుడు రేపటి రోజున కోడలు వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు ఇంత విషయంలో ఎవరు ముందు మంచిగా చూసుకోవాలి, తనే కోడలు మంచిగా చూసుకోవాలి అంతే. ముందు అత్త కోడల్ని మంచిగా చూసుకుంటే తర్వాత రోజులలో కోడలు అత్తని బాగా చూసుకుంటారు, అంతే, సింపుల్. ఓకే. ఇప్పుడు కొందరు చూస్తారా చూడరా, ఇక అవన్నీ మంచిగా చూసినా కూడా చెడ్డగా అది తర్వాత సబ్జెక్టు, అది అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులల్లా ముందు ప్రేమించాల్సింది అత్త కోడల్ని, ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆమె ప్రేమిస్తుంది. ఎందుకంటే ఆమెకు చిన్నపిల్ల కదా, ఆమెకు తెలియదు కదా, నువ్వు తెలియకనే కదా ఆమెకు అన్ని విషయాలు చెప్తున్నావు. మీ ఇంటి గురించి కావచ్చు, మీ పద్ధతుల గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి చెప్తున్నప్పుడు నువ్వు ప్రేమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది ప్రేమించుకుంటూ చెప్పు, అంతే తప్ప నువ్వు ఇంకేదో విధంగా నువ్వు బిడ్డకో రోలు కోడలకు ఒక రోలు పెడతా అంటే ఎవరు ఊరుకోరు. కాబట్టి దయచేసి అత్తలు ఇప్పటికైనా మేల్కోండి. మరీ ఎందుకు చెప్తున్నా అంటే మీ జీవితాలు, మీ అబ్బాయి జీవితము, మీ ఇంటి జీవితము, సమాజ జీవితము అత్త మీద ఎంతో ఆధారపడి ఉంది. విన్నారు కదండి, అత్త కోడల బాండింగ్ అంటే అత్త కోడలు అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే కోడలకు మంచిది, ఎలా ఉంటే అత్తలకు మంచిది, ఈ ఇద్దరు కలిసి ఉంటే ఆ ఇంటికి ఎంత మంచిది అనేది. సో మీలో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.